హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి 2025 అంచనా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్స్ అనేవి మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, పూర్తి సమాచారం అయితే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మనకి కేటగిరీ పోస్ట్ ఆధారంగా మనకైతే ఈ యొక్క కట్ ఆఫ్ అనేది మారడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జనరల్ కేటగిరీకి సబ్జెక్టుల వారికి కట్ ఆఫ్లు సాధారణంగా సబ్జెక్టుని బట్టి మనకైతే 89 నుండి 95 వరకు అయితే మనకైతే కట్ ఆఫ్ అనేది ఉండబోతుందండి. సో ఇది వచ్చేసరికి జనరల్కి 60%, నెక్స్ట్ అదేవిధంగా బీసీకి వచ్చేసరికి 50%, ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ అదేవిధంగా ఎక్సర్విస్మెన్ కేటగిరీ వచ్చేసరికి 40% అయితే ఉండబోతుందండి. సో కట్ ఆఫ్ విషయాన్ని చూసుకున్నట్లయితే జనరల్లో 88 నుంచి 95, ఓబీసీలో 83 నుంచి 90, ఎస్సీలో 72 నుంచి 78, ఎస్టీలో 68 నుంచి 74 అయితే మనకైతే ఉండబోతుందండి. సో కట్ ఆఫ్ అనేది సో మినిమం వచ్చేసరికి 60% జనరల్కి, ఓబీసీకి వచ్చేసరికి 50%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ మాజీ సైనికులకు వచ్చేసరికి 40% కట్ ఆఫ్ అయితే ఉండబోతుందండి. సో ఈ విధంగా అయితే కట్ ఆఫ్ అయితే ఉండబోతుందండి. సో ప్రతి ఒక్కరు గమనించుకోవచ్చు. సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఒకసారి తెలుసుకోండి. సో జనరల్ వచ్చేసరికి 75 నుంచి 80, ఓబీసీలో వచ్చేసరికి 70 నుంచి 75, ఎస్సీలో వచ్చేసరికి 65 నుంచి 70, ఎస్టీలో వచ్చేసరికి 60 నుంచి 65, పిహెచ్లో వచ్చేసరికి 55 నుంచి 60 వరకు అయితే మనకైతే కట్ ఆఫ్ అయితే ఉండడం జరిగిందండి. సో ఇది ఫ్రెండ్స్